హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరెప్పుడైనా కుక్కర్‌లో చికెన్ కర్రీ ట్రై చేశారా? కుక్కర్‌లో చికెన్ కర్రీ ఏంటి అని అనుకుంటున్నారు కదూ! ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్‌గా అయిపోతుంది. బ్యాచిలర్స్‌కి అయితే ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏం అవసరం లేదు. ఎక్కువ మసాలాలు ఏం అవసరం లేదు. ఈజీగా, సింపుల్‌గా ఉంటుంది. బట్ టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఎక్కువ మసాలాలు ఏమీ ఉండవు కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. మంచి గ్రేవీతో ఇప్పుడు ఈ కుక్కర్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద సైజ్ ఆనియన్, టొమాటోస్ 2, చిన్నవైతే 2, పెద్దవైతే 1 సరిపోతుంది. 1½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పచ్చిమిర్చి, కొంచెం చికెన్ మసాలా. ఆ తర్వాత చికెన్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 to 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి, లేకపోతే చికెన్ కర్రీ తీయగా ఉంటుంది. దీనిలో కొంచెం పసుపు వేసి ఒకసారి తిప్పేసి ఒక 5 minutes మూత పెట్టేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకుందాం. ఇదంతా నేను 1/2 kg చికెన్కి చెప్తున్నానండి. 1/2 kg చికెన్కి ఒక పెద్ద సైజ్ ఆనియన్, ఒక పెద్ద సైజ్ టొమాటో, ఇంకా 1½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 to 2 పచ్చిమిర్చి సరిపోతుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ హైలో పెట్టుకుంటే ఈ పేస్ట్ మాడిపోతుందండి, అంత టేస్ట్ బాగుండదు. సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి టొమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. టొమాటో ప్యూరీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్ లిడ్ పూర్తిగా పెట్టకుండా ఒక 5 to 10 minutes ఇలాగనే మగ్గనివ్వాలి. టొమాటో ప్యూరీ బాగా మగ్గాలండి. ఆ తర్వాత చికెన్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది, లేకపోతే టేస్ట్ అంతగా బాగుండదు. సో లిడ్ పెట్టేసి ఒక 5 minutes ఇలాగా మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఆ తర్వాత దీనిలోకి చికెన్ యాడ్ చేసేసుకుందాం. చికెన్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కల్లుప్పు వేసేసుకోవాలండి. నేను ఎక్కువ కల్లుప్పే యూజ్ చేస్తాను. సాల్ట్ ఓన్లీ ఫ్రైస్లో మాత్రమే యూజ్ చేస్తాను. సో కల్లుప్పు వేసుకున్న తర్వాత ఈ చికెన్ని బాగా కలుపుకోవాలి. కిందున్న మసాలా ఇంకా ఉప్పు ఈ పీసెస్కి బాగా పట్టాలి. అలా తిప్పేసుకున్న తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ మీడియం టు హైలో పెట్టి ఒక 10 minutes ఇలానే వదిలేసేయాలి. ఆ తర్వాత ఇలా చికెన్లో వాటర్ పైకి తేలుతుంది. ఇలా తేలిన తర్వాత రుచికి సరిపడా కారం, ఇంకా కొంచెం చికెన్ మసాలా, ఒక 1/2 to 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ కంటే తక్కువే పడుతుంది. చికెన్ మసాలా వేసేసుకున్న తర్వాత ఈ చికెన్ని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఈ చికెన్ మసాలా ఇంకా కారం ఆ చికెన్కి పట్టేలాగా కలిపేసుకొని ఒక 5 minutes కూడా అవసరం లేదు, 2 to 3 minutes మూత పెట్టి వదిలేసేయాలి. ఆ తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత దీనిలోకి సరిపడా కొత్తిమీర వేసేసుకుందాం.
ఆ తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఎక్కువ వాటర్ పోసుకోకూడదు. ఒక టీ గ్లాస్ వాటర్ పోసేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. ఆ తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. దీంట్లో ఏమీ వేయనవసరం లేదు, జస్ట్ కొంచెం సాల్ట్ చూసుకోండి చాలు. చాలా ఈజీగా అయిపోతుందండి. పద్దాక చికెన్ దగ్గర నుంచుని వండాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఒకసారి కుక్కర్ పెట్టేస్తే అదే ఉడికిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటాయి పీసెస్ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. నేను ఈ చికెన్ కర్రీకి కొబ్బరి అన్నం కాంబినేషన్ చేసుకున్నాను. అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, కొబ్బరి అన్నం ఇంకా చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.